అంగం హరేః పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః. ఈ శ్లోకం నుంచి 9 శ్లోకాలు అమ్మవారి చూపుల మీద ఉంటాయి. అమ్మవారి చూపులు మన మీద పడటమే ఈ స్తోత్రం ముఖ్య ఉద్దేశం. ఈ శ్లోకంలో తల్లిని మంగళదేవతాయ అని సంబోధించారు. లక్ష్మీదేవికి చాలా పేర్లున్నాయి కదా! వాటిలో ఒక పేరుతో తల్లిని పిలవచ్చు. అలా చేయకుండా మంగళదేవత అని ఎందుకు సంబోధించారు? ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. మంగళదేవతాయ అంటే శుభప్రదమైనవన్నీ ప్రసాదించగల దేవత అని అర్థం. మనకి కలిగే సుఖము, దుఃఖము మన జన్మల పాపపుణ్యాల మీద డిపెండ్ అయి ఉంటుంది. పాపం తొలగితేనే మనకి శుభం కలుగుతుంది. అందుకే మా పాపాలు తొలగించి శుభములు కలిగించగల మంగళదేవతవి నీవు అని తల్లికి గుర్తు చేస్తున్నారు శంకరులు. సో దాట్ అమ్మవారు మనం చేసిన స్తోత్రానికి వరం ఇచ్చేటప్పుడు మన పాపాల లెక్క చూసి సంపద ఎక్కడ ఇవ్వదో అని ఇలా అడ్డుకట్ట వేశారు, తల్లి దయను ఆమెకే గుర్తు చేస్తూ. బ్రిలియంట్ కదా! సో మంగళదేవత అంటే అర్థమైంది కదా! ఇప్పుడు ఫస్ట్ లైన్ అంగం హరేః పులకభూషణమాశ్రయంతి. మనం చెప్పే మాట తల్లి వినాలంటే ఆమెకు నచ్చే మాట ముందు మాట్లాడాలి. అందుకే శ్లోకం అమ్మకు ఎంతో ఇష్టమైన హరి శబ్దంతో స్టార్ట్ అవుతుంది. విష్ణుమూర్తికి కూడా చాలా పేర్లున్నాయి. అయినా హరి అని సంబోధించడంలో ఒక రహస్యం ఉంది. హరి అంటే ఒకానొక అర్థం ఆటంకాలను, పాపకర్మలను తొలగించేవాడు అని. అసలు ఈ కనకధార స్తోత్రమే మన పాపకర్మలు తొలగించి శుభములు ఇవ్వమని లక్ష్మీనారాయణులకు మనం పెట్టుకునే విన్నపం, అంటే రిక్వెస్టింగ్ లెటర్ అన్నమాట. భృంగాంగ నేవ అంటే చెట్టు చుట్టూ ఎగిరే తుమ్మెదలు. ముకుల భరణం తమాలం, అదే చెట్టు అంటే తమాల చెట్టు. ఆ తమాల చెట్టుకి ఆభరణాలైన పువ్వులను సూచిస్తోంది ముకులాభరణం. తమాల చెట్టు నీలకాంతితో ఉంటుంది. మొగ్గ తొడిగిన తమాల చెట్టుగా ఉన్నాడు నీలమేఘశ్యాముడైన విష్ణుమూర్తి. శ్రీ విష్ణువు తమాల చెట్టు అయితే దాని పువ్వుల కోసం చెట్టు చుట్టూ ఎగురుతున్న తుమ్మెదలను శ్రీ విష్ణువును రహస్యంగా చూస్తున్న శ్రీలక్ష్మి కళ్ళతో పోల్చారు. అపాంగ లీల, అపాంగం అంటే క్రీగంటి చూపు, లీల అంటే వేదంలో చెప్పిన అర్థమైతే భగవంతుడు చేసే సృష్టికి లీల అని పేరు. అమ్మ చూపులు మనకి శుభాలు కలిగించాలని కదా